హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మేక్లాస్ కిచెన్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ చేసుకుందాం. ఎప్పుడు ఒకేలా మిరపకాయ బజ్జీతోనే కాకుండా వామాకు ప్లస్ మిరపకాయ బజ్జీలు 2 కలిపి ఒకేసారి చేసుకుందాం. ఒకే పద్ధతిలో 2 రెసిపీలు ఎందుకు అంటే ఎక్కువ ఆయిల్ పీల్చుకోదు కాబట్టి. స్టార్ట్ చేద్దామా? ఈ రెసిపీకి కావాల్సిన స్పెషల్ ఇంగ్రీడియెంట్స్ 1 ½ కప్పు శనగపిండి, హాఫ్ టీ స్పూను అజ్వైన్ వామ్ అంటారు కదా! అది బాగా నలిపి మళ్ళీ వేయాలి ఇందులో. వామ్ ఎందుకేస్తున్నామంటే ఇది డైజెషన్‌కి చాలా మంచిది కాబట్టి శనగపిండి ఒక కప్పే ఏసానుగా, హాఫ్ కప్ పక్కన పెట్టి మర్చిపోయా. ఇప్పుడేసా. ఆ తర్వాత హాఫ్ టీ స్పూను మెంతి, జీరా పౌడరు ఏంచి పొడి కొట్టి పక్కన పెట్టుకున్నామంటే ఇలాంటి వాటిలకి యూజ్ అవుతుంది. డైజెషన్‌కి మంచిది కదా! అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం. సాల్ట్ హాఫ్ టీ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్, సూజీ 1 ½ టేబుల్ స్పూన్. పైన క్రిస్పీగా కావాలంటే బియ్యప్పిండి 1 ½ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. క్రిస్పీ వద్దు, మెత్తగా తినాలి అనుకుంటే ఇంక సూజీ రవ్వ వేసుకోవచ్చు. 1/4 టీ స్పూన్ సోడా వేశాను. బాగా మిక్స్ చేసుకొని తగినంత వాటర్ కొద్ది కొద్దిగానే యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్‌తోనే. వాటర్ ఒకేసారి వేయకూడదు. కొద్ది కొద్దిగానే ఒక టేబుల్ స్పూన్ అంతా చిన్న చిన్నగానే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నీళ్లు వేసి కలిపేటప్పుడు మరీ థిక్ కన్సిస్టెన్సీ కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా మీడియంగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఒకవేళ పిండి కలిపేటప్పుడు నీళ్లు ఎక్కువ యాడ్ చేయలేదంటే కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవచ్చు. ఒకవేళ నీళ్లు ఎక్కువైతే లేదా ఎక్కువ వేస్తే ఏంటి పరిస్థితి అనే కదా క్వెషన్. అప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఈ సూజీ రవ్వ కానీ, లేదంటే ఈ బియ్యపిండైనా కానీ వేసుకోవచ్చు. ఏదైనా సరే అందుబాటులో ఉన్నది రెండిట్లో ఏదో ఒకటి కలుపుకోవచ్చు. సూజీ రవ్వ అనుకోండి కొద్దిగా తొందరగా గట్టిగా మారుతుంది. అంటే థిక్ కన్సిస్టెన్సీ వస్తది. అలాగే బియ్యపిండి కూడా వస్తుంది. కాకపోతే ఒక టేబుల్ స్పూన్ ఎక్స్‌ట్రా వేయాలి. మన గార్డెన్‌లోనే ఉన్న వామాకు కట్ చేసి, మొత్తం అంతా వాష్ చేసి, డ్రై చేసి పక్కన బెట్టి, ఇప్పుడు బజ్జీలు చేద్దామనేసి లోపలికి తెచ్చా. అండ్ అలాగే సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన ఈ బజ్జీలు మిరపకాయలు కూడా తెచ్చి, మొత్తం అంతా క్లాత్‌తో తుడిచేసిన తర్వాత, డ్రై అయిన తర్వాత కట్ చేశాను. ఈ గింజలంటారా చాలా కారముంది. టూ స్పైసీ. అందుకే తీసి పక్కన బెట్టేసి, ఈ మిరపకాయలు మాత్రమే సెపరేట్ చేసి బజ్జీలు చేస్తున్నా. మీకు ఒకవేళ కారం ఎక్కువ కావాలి అంటే గింజలు తీయాల్సిన అవసరం లేదు. అలానే బజ్జీలు రెడీగా చేసి ఆ పిండిలో అద్ది ఆయిల్‌లో వేసేయొచ్చు. ఈ మిరపకాయలు ఆయిల్‌లో ఈ పిండిలో డిప్ చేసి ఆయిల్‌లో వేసినప్పుడు చాలా జాగ్రత్త. ఇక్కడ నేనెందుకు మొత్తం ప్రాసెస్ చూపిస్తున్నాను అంటే తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. అలాగే మొత్తం ఎలా చేయాలో కూడా తెలుస్తుంది. పిండిలో డిప్ చేసి ఆయిల్‌లో ఎలా వేయాలో అని కూడా తెలుస్తుంది అనేసి షేర్ చేస్తున్నా. తెలిసిన వాళ్ళకి కాదిది. తెలియని వాళ్ళకు మాత్రమే ఈ ప్రాసెస్సు. మరీ లైట్‌గా కాకుండా, మరీ డార్క్‌గా కాకుండా మీడియంగా వేయించుకొని, బాగా ఫ్రై చేసుకొని, పక్కన ప్లేట్‌లో తీసి పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలర్ రావాలి. మాడితే తినడానికి బావుండదు. అలాగే ఉడకకపోయినా కూడాను తినడానికి బావుండదు కాబట్టి మీడియంగా, ఓపికగా, మీడియం ఫ్లేమ్‌లో మీడియంగా మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. సేమ్ అలానే వామాకును కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నిజంగా చెప్తున్నా ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు కానీ, లేదా ఈవినింగ్ టైమ్‌లో కానీ, ఆఫీస్ నుంచి ఇంటికొచ్చినప్పుడు కానీ, ఇలాంటి రెసిపీ చేసుకొని తింటే వామాకైతే హెల్తీ. ఇంకా బజ్జీ అంటారా తినడానికి ఒక ఆశ. అది తింటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. వామాకుతో అప్పుడప్పుడు ఇలా బజ్జీలైనా చేసుకొని తింటే డైరెక్ట్‌గా తినడానికి కొద్దిగా కష్టంగా ఉండొచ్చు. ఇలా చేసుకొని తింటే పిల్లలకి కూడా 1 వీక్ ఒకసారి లేదంటే 2 వీక్స్‌కి ఒకసారి చేసైనా పెట్టొచ్చు. ఇది ఆయిలీ ఫుడ్ అంటారా? అలా కాదు. నేను చెప్పాను కదా! ఎక్కువ ఆయిల్ పీల్చుకోదనేసి. శనగపిండి బయట కొనేది కాకుండా మనం మిషన్‌లో ఆడించి పెట్టుకునే ఈ శనగపిండి వాడాలి. అప్పుడే ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు. మనం వేసిన ఈ ఇంగ్రీడియెంట్స్‌కి. చూసారా ఎంత బాగా ఉడికిందో లోపల? వామాకుతో సహా బాగా ఉడికింది. అలాగే ఎంత మెత్తగా ఉందో. మీకు ఒకవేళ క్రిస్పీ కావాలంటే సూజీ రవ్వని స్కిప్ చేసి బియ్యపిండిని వేసుకోవచ్చు. రెసిపీ ట్రై చేసి మీకెలా కుదిరిందో ఒకసారి ఎలా ఉందో టేస్టు నాకొకసారి షేర్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.